వేల సంవత్సరాలుగా మన ఋషులు ఒకటే మాట చెప్తూ వచ్చారు, ఒకే ఒక్క శబ్దం మనల్ని మార్చేస్తుందని. కాని సైన్స్ మాత్రం ఇన్నాళ్లు దీన్నంత తేలిగ్గా ఒప్పుకోలేదు. మరి ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే ఆ నమ్మకమనే గట్టును దాటి అనుభవమనే సముద్రంలోకి అడుగుపెట్టబోతున్నాం. అసలు బయటి విశ్వాన్ని శాసించిన ఆ ఓంకార శబ్దం మన శరీరంలోకి ప్రవేశించి మన మెదడును తాకినప్పుడు నిజంగా ఏం జరుగుతుంది? ప్రాచీన గ్రంథాల్లో దాగి ఉండి ఇప్పుడు ఆధునిక ల్యాబ్స్లో బయటపడుతున్న ఆ నిజం ఏంటో ఈ విశ్లేషణలో చూద్దాం పదండి. చూడండి, మన ఋషులు కేవలం భక్తులు మాత్రమే కాదు, వాళ్ళు అంతరంగపు శాస్త్రవేత్తలు. వాళ్ల శరీరమే వాళ్ల ప్రయోగశాల, వాళ్ల శ్వాసే వాళ్ల పరికరం. మరి వాళ్లు చెప్పిన విషయాలు ఇప్పుడు ఎఫ్ఎంఆర్ఐ స్కాన్లు, ల్యాబ్ టెస్ట్ల ద్వారా రుజువవుతున్నాయి. సో ఈ రెండింటినీ కలిపి మనం ఓంకార రహస్యాన్ని ఛేదిద్దాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా ఈ ధ్వని వెనుకొన్న సైన్స్ని చూద్దాం. ఆ తర్వాత అది మన శరీరం, మెదడుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో పరిశీలిద్దాం. దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో నేర్చుకుని చివరగా దాని వెనుకున్న అసలైన శక్తి అంటే శ్వాస, కణాల గురించి తెలుసుకుందాం. సరే, ఇంక మొదటి భాగంలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ ధ్వని వెనుక ఉన్న ప్రాథమిక సూత్రమేంటి? మన ఋషులు ఒక అద్భుతమైన సూత్రాన్ని చెప్పారు. యథా పిండే తథా బ్రహ్మాండే. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఈ చిన్న పిండంలో అంటే మన శరీరంలో ఏముందో అదే ఈ అనంత బ్రహ్మాండంలో కూడా ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే విశ్వాన్ని సృష్టించిన ఓంకారమే మన శరీరాన్ని కూడా మార్చగలదన్నమాట. సరే, ఆధునిక శాస్త్రవేత్తలు వాళ్ల యంత్రాలతో ఈ వాదనను పరీక్షించారు. వాళ్ల మాటల్లోనే చెప్పాలంటే, మేము మొదట్లో దీన్ని కేవలం ఒక ఆధ్యాత్మిక భావనగా చూశాం. కాని ఆ డేటా చూశాక మాకు నోట మాట రాలేదు. ఒక మామూలు శబ్దం మనిషి శరీరంపై ఇంత క్లియర్గా, ఇంత క్రమపద్ధతిలో ప్రభావం చూపించడం మేము అస్సలు ఊహించలేదు. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ ధ్వని మన శరీరంపైన, మన మెదడుపైన చూపే ఆ స్పష్టమైన ప్రభావాలేంటో చూద్దాం. ఓంకార శబ్దం యొక్క ప్రకంపనలు మెదడుని, శరీరంలోని ప్రతి అవయవంతో కలిపే ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ హైవేని తట్టిలేపుతాయి. సైంటిస్టు దీనికి వేగస్ నరమని పేరు పెట్టారు. ఇది మన శరీరంలోనే అత్యంత పొడవైన నరం. చెప్పాలంటే మన ప్రశాంతతకు ఇదే రిమోట్ కంట్రోల్ అన్నమాట. కార్డియాలజిస్టులైతే ఓంకారం మన గుండె లయను ఎలా ప్రభావితం చేస్తుందో కనిపెట్టారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఓంకార జపం చేస్తున్నప్పుడు గుండె చప్పుల్లో ఉండే గందరగోళం ఆగిపోయి అది ఒక క్రమబద్ధమైన లయలోకి వస్తోంది. బహుశా ప్రశాంతతకు ఇంతకంటే స్పష్టమైన సైంటిఫిక్ డెఫినేషన్ ఉండదేం. శరీరం శాంతించిన తర్వాత అసలైన అద్భుతం మెదడులో మొదలవుతుంది. సాధారణంగా మన మెదడు తరంగాలు బీటా స్టేట్లో ఉంటాయి. అంటే బయట ప్రపంచం యొక్క గందరగోళంలో చిక్కుకుని ఉంటాయన్నమాట. కాని ఓమని జపించిన కొన్ని నిమిషాల్లోనే మన మెదడు తరంగాలు ఆల్ఫా అనే అంతరంగిక ప్రశాంతతలోకి జారుకుంటాయి. అక్కడ నుంచి తీటా అనే గాఢమైన ధ్యానస్థితి లోతుల్లోకి ప్రయాణిస్తాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే, మన మెదడు బయటి ప్రపంచపు గోలని పక్కన పెట్టేసి తన లోపలి నిశ్శబ్దాన్ని వినడం మొదలుపెడుతుంది. ఇక్కడే మెదడులో ఒక అద్భుతమైన శక్తి పునఃపంపిణీ జరుగుతుంది. భయం, ఆందోళన లాంటి వాటికి కేంద్రమైన ఎమిగ్డాలా శాంతించినప్పుడు అక్కడ్నుంచి శక్తి రిలీజ్ అవుతుంది. ఆ శక్తి నేరుగా వివేకం, ఏకాగ్రతలకు కేంద్రమైన ప్రీఫ్రంటల్ కార్టెక్స్ వైపు ప్రవహిస్తోంది. అంటే శక్తి భయం నుంచి వివేకం వైపు ప్రయాణిస్తోందన్నమాట. సరే, ఇదంతా వినడానికి చాలా అద్భుతంగా ఉంది, కరెక్టే. కాని దీన్ని ఆచరణలో మన జీవితంలోకెలా తీసుకురావాలి? దీనిలో ఒక చిన్న రహస్యముంది. మన శరీరంలో ఒక మాస్టర్ స్విచ్ ఉందనుకోండి, అదే మన ఎడమ నాసిక. ప్రాచీన యోగులు దీన్ని ఇడానాడీ అనేవాళ్లు. అంటే మన శరీరంలో ఎడమవైపు శక్తి ప్రవహించే మార్గం. ఎడమ ముక్కతో గాలి పీల్చినప్పుడు అది నేరుగా మన శరీరంలోని రెస్ట్ అండ్ డైజెస్ట్ సిస్టమ్ని ఆన్ చేసి మనల్ని ప్రశాంతపరుస్తుంది. ఈ ప్రయాణాన్ని మనము కొన్ని మెట్లుగా చూడొచ్చు. రోజుకు కేవలం 5 నిమిషాలతో మొదలుపెట్టండి. నాడీ వ్యవస్థ శాంతించడానికి, మెదడులోని అలారం సిస్టమ్ సైలెంట్ అవ్వడానికి అది చాలు. అదే ప్రాక్టీస్ను 10 నుంచి 15 నిమిషాలకు పెంచారనుకోండి, ఆలోచనల్లో స్పష్టతొస్తుంది, మైండ్లో ఉన్న కన్ఫ్యూషన్ పోతుంది. ఇక రోజుకి 20 నిమిషాలు దాటితే అప్పుడు మెదడులో కొత్త న్యూరల్ పాత్వేస్ ఏర్పడటం మొదలవుతుంది. అప్పుడు ప్రశాంతత అనేది మనం సాధన చేసేది కాదు, అది మన సహజ స్థితిగా మారిపోతుంది.
సరే, ఇప్పుడు మనం ఓంకారం ప్రభావాన్ని పదింతలు చేసే ఒక రహస్యాన్ని చూడబోతున్నాం. దాని వెనుక ఉన్న ఆ అసలైన శక్తి ఏంటి? ఇక్కడొక కీలకమైన విషయముంది. శ్వాస వదిలే సమయం పీల్చుకునే సమయం కన్నా రెట్టింపు ఉండాలి. ఉదాహరణకు, మీరు 4 సెకండ్ల శ్వాస పీల్చుకుంటే 8 సెకండ్ల పాటు ఓం అంటూ శ్వాస వదలాలి. ఇది వేగస్ నరాన్ని చాలా పవర్ఫుల్గా యాక్టివేట్ చేస్తుంది. ఇక్కడే మన పూర్వీకుల అద్భుతమైన సౌండ్ ఇంజనీరింగ్ బయటపడుతుంది. ఆ అన్నప్పుడు వైబ్రేషన్స్ నాభి దగ్గర ఉంటాయి, ఊ అన్నప్పుడు ఛాతీలో, ఫైనల్గా అని హమ్ చేస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ నేరుగా మెదడును తాకుతాయి. అసలు గమ్మత్తేంటంటే వేగస్ నరం సరిగ్గా ఇదే 3 ప్రాంతాల గుండా ప్రయాణిస్తుంది. ఫిజిక్స్లో దీన్ని రెజొనెన్స్ ఎఫెక్ట్ అంటారు. అంటే సింపుల్గా శబ్దం శ్వాసతో కలిసి ఆ శ్వాస నరాల ద్వారా ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా మారి చివరికి మెదడును రీబూట్ చేస్తుంది. ఇది మాయాజాలం కాదు, ఇది ఒక స్పష్టమైన సైంటిఫిక్ ప్రాసెస్. కానీ ఓంకారంలో దాగి ఉన్న అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఒకటుంది. ఓంలో చివర్లో చేసే ఆ అనే హమ్మింగ్ సౌండ్ ఉంది కదా, అదొక శక్తివంతమైన ఔషధం లాంటిది. అంతర్జాతీయ పరిశోధనలో ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టాయి. మనమలా హమ్ చేసినప్పుడు మన ముక్కులో నైట్రిక్ ఆక్సైడ్ అనే గ్యాస్ ఉత్పత్తి ఏకంగా 15 రెట్లు పెరుగుతుందట. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఒక పవర్ఫుల్ యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్ ఏజెంట్గా పనిచేస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ను అమాంతం పెంచేస్తుంది. ఇది మనల్ని వేగంగా హీల్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. చివరిగా ఇక్కడొక ముఖ్యమైన విషయం ఉంది. 2 నెలల సాధన తర్వాత ఇది ఇక ఒక అభ్యాసంగా ఉండదు, ఇది మన సహజ స్థితిగా మారిపోతుంది. ఓంకారం అనేది మనం చేసే పని కాదు, అది మనం మారిపోయే ఒక అనుభవం. బహుశా మానవాళి తరువాతి గొప్ప పరిణామం మన నిర్మించే యంత్రాల నుంచి రాదేమో, మనలో నిద్రబోతున్న ఈ చైతన్యాన్ని మేల్కొల్పడం నుంచే మొదలవుతుందేమో. ఈ సత్యాన్ని కేవలం తెలుసుకోవద్దు, మీలో మీరే దీన్ని అనుభవించండి. ఆ శబ్దం మిమ్మల్ని మీ అద్భుతమైన అంతరంగానికి పరిచయం